ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా సింధు నాగరికత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు. సింధు నాగరికత ప్రజలలో మొదటి జాతి ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఏ సింధు ప్రజల కాలంలో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి? మెడిటరేనియన్. ద్రావిడ భాష ఏది? బ్రహ్మీ. సింధు ప్రజల గురించి సరికాని విషయం ఏది? హరప్పా నాగరికతలో జంతు బలులు ఉండేవి. కరెక్ట్. సింధు ప్రజలు పత్తిని పండించి వస్త్రాలను నేసేవారు. కరెక్ట్. మొహంజోదారోలో దొరికిన నర్తకీ బొమ్మ వలన సింధు ప్రజలకు నృత్యం బాగా తెలుసు అని చెప్పవచ్చు. కరెక్ట్. సింధు ప్రజలు పంటలను కోసేందుకు రాతి కొడవలను ఉపయోగించారని తెలుస్తుంది. అన్నీ సరైనవి. లోతాల్ రేవు యొక్క లోతు ఎంత? 8 మీటర్లు. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం. సింధు నాగరికత కాలంలో వ్యాపార లావాదేవీలు ఏ రూపంలో ఉండేవి? వస్తు మార్పిడి పద్ధతిలో. సింధు ప్రజలు తూనికలు, కొలతలు వాడిన ప్రధాన సంఖ్య 16. సింధు ప్రజల యొక్క ముఖ్య ఎగుమతి వస్తువు ఏది? ముఖ్య ఎగుమతి వస్తువు పత్తి. సింధు ప్రజలు వెండిని ఏ ప్రాంతం నుండి దిగుమతి చేసుకునేవారు? ఆఫ్ఘనిస్తాన్. గడ్డం ఉన్న మనిషి రాతి విగ్రహం ఏ సింధు పట్టణంలో వెలుగు చూసింది? మొహంజోదారో. సింధు ప్రజలు పూసల దండలు తయారు చేయడానికి ఉపయోగించిన రాళ్ళు కార్నీలియన్ ఏగేట్. సింధు నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఏ ప్రాంతంలో బయటపడ్డాయి? చాన్హుదారో, లోతాల్. సింధు ప్రజలు ఆరాధించిన శ్రీదేవత పేరు అమ్మ తల్లి. సింధు ప్రజలు ఆరాధ్య పురుష దేవత ఎవరు? పశుపతి దేవుడు. సింధు ప్రజల ఆరాధ్య పురుష దేవత పశుపతి దేవుడు. సింధు ప్రజలకు పునర్జీవనం పైన నమ్మకం ఉండేది. తప్ప ఒప్ప? ఒప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్ర కారణమని పేర్కొన్నది మార్టిమల్ వీలర్. వేద సంస్కృతికి సంబంధించి భారతదేశంలో తొలి వేద కాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు. భారతదేశంలో మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు. భారతదేశంలో వేదకాలం ఎవరి రాకతో ప్రారంభమైంది? ఆర్యుల రాకతో. వేద కాలానికి మరొక పేరు వైదిక యుగం. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని పేర్కొన్నది మ్యాక్స్ ముల్లర్. వేదాలు 4. ఆర్యులు అను పదం ఆర్య అను ఏ భాష నుండి ఉద్భవించింది? సంస్కృతం. వేదాలలో అతి ప్రాచీన వేదం ఋగ్వేదం. 1028 శ్లోకాలు కలిగిన వేదం ఋగ్వేదం. సంగీతం గురించి వివరించే వేదం సామవేదం. యజ్ఞాల గురించిన మంత్రాలు ఉండే వేదం ఏది? యజుర్వేదం.